సగానికి సగం అంటే నీకు లాస్ కదయ్యా. నేను అన్ని మెటీరియల్స్ గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి తెప్పించాను మేడం. ఇప్పుడు వాటిని రిటర్న్ పంపిస్తే నాకు సగం కూడా మిగలదు. అదే మెటీరియల్ ఈ ప్రాజెక్టుకి వాడగలిగితే కనీసం నేను పెట్టిన పెట్టుబడైనా తిరిగి వస్తుంది. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సూపర్. వదినా, 2 కోట్లు అంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది కదా. ఈ డీల్ని మనం ఎందుకు మిస్ చేసుకోవడం? ఆ కాంట్రాక్ట్ ఏదో ఇతనికే ఇస్తే సరిపోతుంది కదా. మరిది గారు, ఇతను ఎవరో ఏంటో తెలియకుండా కాంట్రాక్ట్ ఎలా ఇస్తాము? అసలు ఇతను చేయగలడో లేదో చూడాలి కదా. ఒక అవకాశం ఇస్తేనే కదా వదినా ఇతని వర్క్ ఎలా ఉంటుందో మనకు తెలిసేది. సరే, మీకు ఇతని మీద డౌట్ ఉంది కదా, ఓ పని చేద్దాం వదినా. మనం అడ్వాన్స్ ఏమి ఇవ్వద్దు. ఎలాగూ మనం ఓ 2 డేస్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కదా. అవునవును, స్టార్ట్ చేస్తాం. సరే, ఓ పని చేద్దాం వదినా. ఇతనికి అలాగే మన ప్రాజెక్ట్ లేఅవుట్ వర్క్ చేసే వాళ్ళకి ఇద్దరికి ఒకేసారి ఇద్దాం. 6 కోట్లు అయిపోయేది 4 కోట్లు అయిపోతుంది కదా. మీకు ఓకేగా? ఏంటి, మీకు ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? నాకు ఓకే సార్, ప్రాబ్లం ఏమీ లేదు సార్. వదినా, అతనికి ఓకే అంట, మనకు కూడా ఓకేనే కదా. అయినా దీనివల్ల మనకే కదా బెనిఫిట్. యష్ ఏంటి స్లోగా నన్ను భలే ఇరికించేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో 2 కోట్లంటే మళ్ళీ నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడి నుంచి తేవాలి? ఏంటో వదినా మాట్లాడరు? ఇంత మంచి ఛాన్స్ వస్తే మౌనంగా ఉంటారేంటి? మనం ఒకసారి ఆలోచించుకుని చెప్దాం మరిది గారు. ఇంకేం ఆలోచించకండి వదినా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వర్క్ త్వరగా స్టార్ట్ చేద్దాం వదినా. ఇతన్నే ఫిక్స్ చేద్దాం. ఇదిగో చూడండి, మా ప్రాజెక్ట్ లేఅవుట్ వర్క్స్ కాంట్రాక్టు మీకే ఇస్తున్నాం. మీ మెటీరియల్ మొత్తం మా ప్రాజెక్ట్కే వాడండి. ఒకసారి వెళ్ళి మా ల్యాండ్ చూసుకొని వెంటనే అక్కడ పనులు మొదలు పెట్టండి. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కానీ మా వదినకి కానీ కాల్ చేయండి. బట్ వర్క్ మాత్రం లేట్ అవ్వద్దు, చెప్తున్నా. అర్థమైందా? అయ్యో అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే నేను ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ మొత్తం అబ్జర్వ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీకు కాల్ చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. ఉంటాను సార్. అప్పుడే ఏమైపోలేదు వదినా, ఇంకా ముందు ముందు చాలానే ఉంది. జనాల డబ్బు బయటకు వచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టను. వదినా, ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది వదినా. మీరు ఆ 2 కోట్ల సంగతి చూడండి, మిగిలిన పనులన్నీ నేను చూసుకుంటాను. ఎంత బయటపడదామనుకుంటే అంతకంతకు లోపలికి కూరుకుపోతున్నానేంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా చేయాలి? అయ్యో దేవుడా. ఓకే ఓకే, నమస్కారం. నమస్కారం. యారింగ్ బేకు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓ తెలుగా? వార్డెన్ని కలవాలి. ఏం వర్కు? ఒక అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాను. అమ్మాయా? ఈ అమ్మాయి గురించి. కూర్చోండి సార్, 1 మినిట్. సార్, మీరు గీత గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? లేదమ్మా, నేను మధు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అది కాదు సార్, మీరు ఇందాక ఫోన్లో చూపించిన ఫోటో అమ్మాయి. అది సార్
మేడం పిలుస్తున్నారు రండి సార్. ఆ ఫోటోలో ఉంది గీత కదా, సార్ ఏంటి మధు అంటున్నారు? మధు ఏయ్ మధు, ఏంటి మధు నువ్వు ఎందుకు ఈ మధ్య ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఊహించని ఎదురు దెబ్బలు ఒక్కొక్కటి తగులుతుంటే తట్టుకోలేకపోతున్నాను తేజ. ఇప్పుడేమైంది? నేను వేసిన ప్లాన్స్ పెట్టిన ఎఫెక్ట్ అంతా అంతా వేస్ట్ అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే జరుగుతుంది ఇంకొకటి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను దాచిపెట్టిన జనం డబ్బులు తీరాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తీయడం? ఆల్రెడీ నేను తెచ్చిన 2 కోట్లు మన దగ్గర ఉన్నాయి కదా. ఎవడో శ్రీనివాస్ అంట కాంట్రాక్టర్ వచ్చాడు. వాడేదో పెద్ద ప్రాజెక్టు కోసం మెటీరియల్ తెప్పించాడంట. ఆ ప్రాజెక్టు ఆగిపోయిందంట. సో వాడి దగ్గరున్న 4 కోట్ల మెటీరియల్ 2 కోట్లకే మన లేఅవుట్ ప్రాజెక్ట్ వర్క్స్ కోసము వాడతారని చెప్పాడు. దాంతో 2 కోట్లు మిగులుతాయని మీ తమ్ముడు వాడికి మన ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. లేఅవుట్ వేసే రోజు వాడికి 2 కోట్లు ఇవ్వాలంట. నువ్వు 2 కోట్లు అరేంజ్ చేశావు, ఓకే. మరి మళ్ళీ వాడికి 2 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? దాచిన డబ్బుని తీయక తప్పదు తేజ. అంటే ఆ రోజు ఆ పర్సన్కి ఇచ్చిన డబ్బు అన్నయ్య అరేంజ్ చేశాడా? 2 డేస్లో శ్రీనివాస్కి ఇవ్వాల్సిన 2 కోట్లు నువ్వు అరేంజ్ చేయాల్సిందే వదిన. ముందైతే ఆ డబ్బంతా తీసుకురా. అప్పుడు మిగిలిన దాచిన డబ్బంతా ఎలా బయటికి తీయించాలో నేను చూసుకుంటాను. ఆ డబ్బు మనం జనాల్ని మోసం చేసి సంపాదించింది మధు. ఆ డబ్బుని ఇప్పుడు ఎలా తీస్తాం? అంటే ఇదంతా అన్నయ్యకి తెలిసే జరుగుతుందన్నమాట. మరి నన్నేం చేయమంటావు తేజ? మనం ఎలా ప్లాన్ చేసినా చుట్టూ తిరిగి మనం దాచిన డబ్బు దగ్గరికి వస్తుంది. వద్దు మధు, ఆ డబ్బు తీయొద్దు. తీస్తే నువ్వు అన్నట్టు హవాలా డీల్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది. వేరే దారి లేదు తేజ. ఆ డబ్బుని కదిలించే తీరాలి. తీయకపోతే యష్ ఏం చేస్తాడు? వాడికి ఏదో ఒక రీజన్ చెప్పి యష్ని ఇంకొన్నాళ్ళు హోల్డ్ చేద్దాం. లేదు తేజ, మనం ఎన్ని చెప్పినా మీ తమ్ముడు వినడు. మనం సాకులు చెప్తే కొత్త సమస్యలు ఎదురవుతాయి. మనం కావాలనే లేట్ చేస్తున్నామని మీ తమ్ముడు మన మీద పూర్తిగా రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. మనం అనుకున్న పని పూర్తయ్యే వరకు మీ తమ్ముడికి మన మీద ఎలాంటి అనుమానం రాకుండా మనం సైడ్ అయి ఉండేలా చూసుకోవాలి. అది మనకి చాలా అవసరం కూడా. 2 కోట్లే కదా, తీద్దాం. నాకైతే వేరే ఆప్షనే కనిపించట్లేదు. ముందు మీ తమ్ముణ్ణి ప్రాజెక్ట్ వర్క్స్ జరుగుతున్నాయని స్ట్రాంగ్గా నమ్మిద్దాం. ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారం మీ తమ్ముడే ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల సొమ్ము కాజేశాడని జైలుకి పంపిద్దాం.